అండి. ఇవాళ మనం నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆయిల్ చూపించినట్లే సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా, అది వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. స్టాప్ చేయండి. ఆయిల్ వేడైందా లేదో చూసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేయించుకున్న తర్వాత టమోటా వేద్దాం. స్టాప్ చేద్దాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్గా వేగాయి కదండి, అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను. స్మెల్కి టేస్ట్కి రెండింటికి బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు మనం టమోటా వేసుకున్నాము. టమాటా ఏమి వేగాల్సిన అవసరం లేదు, ఇందులోనే మనం నాటుకోడి కూర కూడా వేసేస్తున్నాం. స్టార్ట్ చేసాం. చికెన్ మాకు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రేపటికి తీసి పెడతానండి. ఇప్పుడు కావాల్సినంత వేసుకుంటున్నాను. సరిపోతుంది. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాము. బాగుంటుంది. ఇందులో నీళ్ళు వస్తాయి, బాగా ఊరి బాగా ఫ్రై అవుతుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచుదాం. తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకొని మసాలా వేసుకుందాం. వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన మసాలా వేసుకుందాం. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత కారం 1 స్పూన్ చాలండి. కొంచెం కారం ఎక్కువ ఉంది మా పౌడర్. మేము మిక్సీ తెచ్చాడుస్తాం కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ కొబ్బరి పొడి, 1.5 స్పూన్ కొబ్బరి పొడి. ఇప్పుడు దీన్ని అంతా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేద్దాం కావాల్సినంత. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కలిపెట్టేసి మూత పెట్టేద్దాం. ఒక 2-3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది నాటుకోడి కదా, బాగా ఉడకాలి. ఓకే, ఇప్పుడు మనం కాసేపు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాయి కదా, అది వేడి తగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు అయిందని చూద్దాం. ఓకే, నాటుకోడి కూర రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం దీన్ని. రెడీ. టేస్ట్ చేసి చూద్దాం.